గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది. పాతబస్తీ, మీర్ చౌక్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ జరగడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 43% మాత్రమే పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గ్రేటర్ సమరం ముగిసింది. ఓటింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఓవరాల్గా చూసుకుంటే ఎలా జరిగింది? ఎంత శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది? వరప్రసాద్, ఓవరాల్గా చూస్తుంటే గ్రేటర్లో జరిగిన పోలింగ్ చాలా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే కూలి పని చేసుకునే వాళ్ళు, అందరూ అన్ని రకాల వాళ్లకు నిలమైన ఈ గ్రేటర్లో దాదాపు 75 లక్షలు 76 లక్షల ఓట్లు ఉండగా ఇప్పుడు వరకు మనం చూస్తే అందుతున్న లెక్కల ప్రకారం 35 లక్షలకు మించి ఓట్లు, అంటే 50% తక్కువగానే ఓటింగ్ శాతం నమోదైంది. పార్టీలను కూడా ఈ పరిణామాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. గత 10 రోజులుగా అన్ని పార్టీలు కూడా ఆ పార్టీ ఈ పార్టీ తెరకుండా ఇండిపెండెంట్తో సహా అందరూ కూడా ఊరు తిరిగారు, వాడవాడ తిరిగారు, ఇంటింటికి తిరిగి ఓటేయమని అన్నారు. మరి వీళ్ళ ప్రచారం పనిచేయలేదో, ఓట్ల మీద ఓట్లు వేయడానికి వాళ్ళకి ఆసక్తి లేదో తెలియదు, కానీ చాలామంది ఓటర్లు ఓటు వేయడానికి ఇష్టంగా ముందుకు రాని పరిస్థితి అయితే మనం చూసాం. మధ్యాహ్నం కుక్కడపల్లిలో భ్రమరామ మల్లికార్జున థియేటర్లో చూస్తే చాలామంది ఓటు ఉన్నవాళ్ళు కూడా ఓటు వేయకుండా సినిమాకు పోయిన పరిస్థితి కనిపించింది. ఇంకా కొంతమంది ఇళ్లలో కూర్చొని టీవీలకే పరిమితయ్యారు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఈరోజు ఈ ఉన్నత విద్యావంతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను కుక్కడపల్లి నియోజకవర్గంలో ఉన్న బాలాజీనగర్ డివిజన్లో ఉన్నాను. ఇక్కడ కూడా అతి తక్కువగా, అతి స్వల్పంగా 50% లోపే పోలింగ్ నమోదైంది. కొన్ని బూతుల్లో అయితే 800, 900 ఉన్న ఓట్లున్న పోలింగ్ స్టేషన్లలో 200, 300కి మించి పోలింగ్ నమోదు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 95, 96 ఏళ్ల వయసు ఉన్న వృద్ధులు కూడా ఓటేయడానికి వస్తే, కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఓటేయడానికి కనిపించారు. మధ్య వయస్కులు మాత్రం, ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ అయితే ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర మనకు కనిపించిన పరిస్థితి కనిపించలేదు. కుకట్పల్లి కేపీహెచ్బి డివిజన్లో ఉండే లోదా ఎస్టేట్స్ కానీ, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్స్ కానీ, వాళ్ళలో అయితే ఆ అపార్ట్మెంట్లు దిగి కిందకు వచ్చి ఓటు వేసిన వాళ్ళు అయితే ఎవరూ కనపడలేదు. మొదటి నుంచి కూడా వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, వాళ్ళు ఓటు వేయలేదని. ఇలాంటి పరిస్థితుల కారణంగా, ఇలాంటి వ్యక్తుల మనస్తత్వం కారణంగా ఈరోజు చూస్తే ఈ ఏరియాలో మొత్తం గ్రేటర్లో కానీ, ఇప్పుడు మేమున్న ప్రాంతంలో కానీ పోలింగ్ శాతం అతి స్వల్పంగా అయింది, అతి తక్కువగా అయింది. మొత్తానికైతే ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఓట్లు అయితే భారీగా గల్లంతాయి. మొన్న ఓట్లు వేసామన్న ధీమాతో ఉన్న వాళ్ళు ఈ గ్రేటర్ ఎలక్షన్లో వచ్చిన ఓటర్ల జాబితాలు చెక్ చేసుకోకపోవడం కానీ, ఈ ఇల్లు మారిన వాళ్ళు కానీ, సొంత ఇళ్లలో ఉంటున్న వాళ్ళు కూడా ఓట్లు గల్లంతైన పరిస్థితిలో చాలామంది ఓట్లు వేయడానికి రాలేకపోయారు. ఓట్లు ఉన్నవాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లు వేయకపోతే, ఓట్లు లేక ఓటు కోసం తపన పడిన వాళ్ళు అయితే ఇంకొక పక్కన మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక రెమెడీ కనుక్కోవాలి ఎన్నికల సంఘం కానీ, అధికారులు కానీ అనేది చెప్తున్నారు. ప్రస్తుతం మన బాలాజీనగర్ డివిజన్లో, బాలాజీనగర్లో టీడీపీ టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరాటం జరిగింది. ఈ గత 10 రోజులుగా ప్రచారం చేసి మా పార్టీని గెలిపించండి, మా పార్టీకి ఓట్లేని చెప్పిన కార్యకర్తలు కానీ, ఏజెంట్లు కానీ కొంతమంది మనతో ఉన్నారు. స్థూలంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ గెలిపోవడం మీద అనే విషయం గురించి ఒక నిమిషంలో తెలుసుకుందాం. సార్, మీరు టీఆర్ఎస్ కదా, ఎలా ఉంది మీ ఈ డివిజన్లో మీకు విజయానికి ఏ అంశాలు దోహదపడతాయి అనుకున్నారు? పోలింగ్ సర్లు చూశారుగా, మీకు ఏమైనా అనుకూలంగా ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈ బాలాజీనగర్ డివిజన్లో, ఈ బాలాజీనగర్లో 23 బూతులు ఉన్నాయి. 23 బూతుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడుతున్నాయి. ఖచ్చితంగా బాలాజీనగర్ డివిజన్ ఘనమైన విజయం సాధిస్తుందని చెప్పి ఖచ్చితమైన నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో చూస్తే, సాధారణ ఎన్నికల్లో చూస్తే ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో మాకున్న సమాచారం ప్రకారం మీకు వచ్చింది అతి స్వల్పంలో 3-4 వేలకు ఓట్లు మించి రాలేదు అసెంబ్లీ ఎలక్షన్లో. ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? ఈ 18 నెలలు 20 నెలల్లోనే 3000 ఓట్లు వచ్చింది టీఆర్ఎస్, ఇప్పుడు 60% ఓట్లకు ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? అవునండి, తప్పకుండా. ఇప్పుడు గత 18 నెలల కాలం ముందు పీరియడ్ చూస్తేనండి, మనకు 18 నెలల ముందు ఎలక్షన్లు మనకు రాష్ట్రాలు ఏర్పడలేదు.
ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రాలు ఏర్పడి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇక్కడ తెలంగాణ ఏర్పడింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మిక్స్డ్ పాపులేషన్, అందరూ ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు, సీమాంధ్రులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. కాబట్టి ఉన్న కాలనీలో ఉన్న వ్యక్తుల్లో ఒక భావం వచ్చిందండి. ఏంటంటే రాష్ట్రాలు ఏర్పడి అక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతున్నది, ఇక్కడ తెలంగాణ బాగుపడుతున్నది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఏర్పడింది. కాబట్టి సీమాంధ్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనే సంకల్పంతో ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి మెయిన్ దోహదపడుతుందండి. సీమాంధ్రులు ఓటేస్తారు మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ చెబుతా ఉంది, మేము గెలిచిపోయామన్న ఆత్మవిశ్వాసాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. సీమాంధ్రులు ఓట్లు వేయడానికి కారణం ఏంటి? లేదు, సీమాంధ్రులు ఓటేయడానికి కారణం ఒకటేనండి. ఇప్పుడు గత 18 ఏళ్ళ నుంచి చూస్తున్నట్టు కేసీఆర్ పాలనలో మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్ పథకం చూడండి. పెన్షన్ 200 రూపాయల పెన్షన్ పథకాన్ని 1000 రూపాయలకు పెంచారు. ఆ 1000 రూపాయల పథకాన్ని ఏ సీమాంధ్రుల్లో కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా, సీమాంధ్రులకు ఇవ్వకూడదు, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ ఈక్వల్గా పెన్షన్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి సీమాంధ్రుల లోపల ఒక భావం ఏర్పడింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎలాంటి భావం వ్యత్యాసం చూపించట్లేదు. కాబట్టి మనం టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళు ఉద్దేశానికి వచ్చారండి. ఓకే, మీకు లోకల్ అంటే తెలంగాణ ఓట్లతో పాటు తెలంగాణేతర ఓట్లు కూడా భారీగానే టీఆర్ఎస్కి పోలే అంటారు. ఒక రూఫ్ను అయితే మీరు క్రియేట్ చేసుకున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే సీమాంధ్రులు 100% ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్లో కూడా సీమాంధ్రులకు కూడా కుకుట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి 3 టికెట్లు ఇవ్వడం జరిగింది. వ్యత్యాసం చూపించలేదు. ఇవన్నీ కూడా మీకు దోహదపడినాయి. ఓకే బ్రదర్, మీరు టీడీపీ తరఫున ఏజెంట్గా ఉన్నారు కదా, పోలింగ్ ఏజెంట్, మార్నింగ్ చూస్తున్నారు, స్లిప్లు ఇస్తున్నారు. చెప్పండి, సీమాంధ్రులో ఓట్లు టీడీపీ ఏ ఓట్ల మీద ఆశలు పెట్టుకుంది? ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన అభివృద్ధితోనే ఈ నగరం ఇంత ఐటీ పరంగా కానీ అన్ని రకాలుగానే అభివృద్ధి చెందింది. సో మా అభ్యర్థి కూడా కాలనీ అభ్యర్థి అవ్వటం, లోకల్గా బాలాజీ నగర్కి సంబంధించిన అభ్యర్థి అవ్వటం, ఆయన బాలాజీ నగర్ కాలనీ సమస్యల మీద బాలాజీ నగర్ సమస్యల మీద ఆయనకి ఎక్కువ అవగాహన ఉంది. సో అభివృద్ధి చేసి ఉన్నారు కాబట్టి మాకు కంపల్సరీ విజయ అవకాశం ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ తగ్గినా కానీ విజ్ఞులైన ఓటర్లు తెలుగుదేశం అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని మేము అనుకుంటాం. చేసిన అభివృద్ధిని చూసి వేయాలా, చేస్తున్న అభివృద్ధిని చూసి వేయాలా, చేస్తామని చెప్పేదాని గురించి వరేయాలని వాళ్ళ సమస్య. జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు జరగబోయిన కాలనీలో మా అభ్యర్థి, ఇప్పుడు మాకు పోటీ చేసిన అభ్యర్థి కాలనీ సమస్యల మీద 10 ఏళ్లుగా కాలనీ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన అభివృద్ధి చేసి ఉన్నారు. కాలనీ సమస్యలు కూడా ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఆయనే లోకల్ అభ్యర్థి అని చెప్పి కాలనీ వాసులు కూడా చాలామంది ఫీల్ అవడం జరిగింది. సో అందుకని సైలెంట్ ఓటింగ్ కూడా జరిగింది. సో అందుకని మాకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆశ. మీరు టీడీపీ కదా, ప్రధానంగా టీఆర్ఎస్ చెప్పేదంటే సీమాంధ్రులు కూడా మమ్మల్ని మెచ్చారు, మాకు ఓట్లు వేశారని చెప్తా ఉంది. వేశారా? మీకే వేశారు. కాన్ఫిడెంట్. సార్ చెప్పండి సార్, మీరు సంగతి చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ బాలాజీ నగర్ కానీ, కేపీహెచ్బి కానీ, వివేక్ నగర్ కానీ ఏరియా అంతా కూడా సెటిలర్ ఉన్నాయి. అందరి చూపు గ్రేటర్ ఎన్నికల మీద ఉంటే, గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న ఈ వార్డులో సెటిలర్లు ఏం చేస్తారు? మొన్న ఎన్నికల్లో మీ తీర్పు ఒక రకంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటున్నారు? చెప్పండి. ఎన్నికల్లో సరైన హామీ సెటిలర్స్కి రాలా. అందుచేతంటే ఇక్కడ సెటిలర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఏ రాష్ట్రమైనా ఉండొచ్చు అనే మాట వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి పూర్తి హక్కు కల్పించే విధానంగా మాటలు జరగలా. దాంతో మీకు ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు ఈ బాలాజీ నగర్ డివిజన్లో, అంతేనా? మీకే అవకాశాలు ఉంటాయి ఈ బాలాజీ నగర్ డివిజన్లో. చెప్పేదేనండి. అంచేత సెటిలర్స్ విషయంలో పూర్తిగా ఒక